ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సుగంధ ద్రవ్యాభిషేకంలో మలయప్ప స్వామివారి దివ్య కటాక్షం. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా వార్షిక పవిత్రోత్సవం. తొండమాన్పురంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో యాగశాల క్రతువులు. రేపు తిరుచానూరు క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం. శ్రీ పద్మావతి దేవి ఆలయంలో టీటీడీ ఘనమైన ఏర్పాట్లు. తిరుమల దర్శన విధానాల్లో గణనీయమైన మార్పులు. నాణ్యమైన ప్రమాణాలతో భక్తులకు సకల సౌకర్యాలు. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారుల ప్రత్యేక కృషి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన గురువారం ఉదయం యాగశాలలో విశేష క్రతువులు, స్నపన తిరుమంజనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా 3వ రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేవు చేసి యాగశాలలో పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉక్త హోమం, విశేష హోమాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి వార్ల పర్యవేక్షణలో అర్చకులు స్వామి అమ్మవార్లకు వైఖాన సాగమోక్తంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ పసుపు, చందనం, తులసి మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరింపజేసి సహస్రధారల నడుమ ప్రధాన కలశ జలంతో మంగళాభిషేకాన్ని పూర్తి చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివార్లకు సేవాకాలం శాతుమర జరిపి ఆస్థానం సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే,
వెట్టదీర నిలుదరును విసరరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకుని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు గురువారం 1 కోటి రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో దాత సీకేపీసీ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిరాగు పురుషోత్తం ఈ విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో నెలవైన తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆగమోక్తంగా పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశ పూజ జరిపారు. ఆపై రక్షాబంధనం నిర్వహించారు. ఆ తర్వాత మృత్ సంగ్రహణం, యాగశాల ప్రవేశం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, హోమం నిర్వహించి అంకురార్పణ ఘట్టాన్ని పూర్తి చేశారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన పరమపావన పుణ్యక్షేత్రం తిరుచానూరు వరలక్ష్మి వ్రతానికి సర్వశోభిత అలంకరణలతో సిద్ధమైంది. టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారి ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం పాంచరాత్ర ఆగమోక్తంగా జరగనుంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 30,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకు అనుగుణంగా సౌకర్యాలను కల్పిస్తోంది. అన్నప్రసాదాలతో పాటు భక్తులకు మౌలిక వసతుల కల్పనకు అధికారులు సిద్ధమయ్యారు. గేట్ నంబర్ 4 పాత పోలీస్ స్టేషన్ వద్ద భక్తులు వేచి ఉండేందుకు జర్మన్ షెడ్లు, అక్కడి నుండి ఆలయంలోకి వెళ్లడానికి క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎండవేడిమి తగలకుండా తెరలను ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారి ఆలయంలో విద్యుత్ అలంకరణ పనులు పూర్తయ్యాయి. ఆలయాన్ని సంప్రదాయ పుష్ప తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. ధ్వజస్తంభం, బలిపీఠాలను కట్ ఫ్లవర్స్తో శోభాయమానంగా అలంకరిస్తున్నారు.
ఇక వరలక్ష్మి వ్రత వేడుకలు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పాంచరాత్ర ఆగమోక్తంగా జరగనుంది. ఇప్పటికే ఆస్థాన మండపం వెలుపల లోపల విద్యుత్ అలంకరణలను పూర్తి చేశారు. పుష్పాలంకరణ పనులు పూర్తి కావస్తున్నాయి. అదేవిధంగా తిరుచానూరు క్షేత్రంలో వర్ణశోభిత రంగవల్లులను చూడచక్కగా తీర్చిదిద్దారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొనడానికి ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయగా గురువారం ఉదయం నుండి అమ్మవారి ఆలయంలోని కుంకుమార్చన కౌంటర్లో కరెంటు బుకింగ్ ద్వారా 150 టికెట్లను ఇస్తున్నారు. శుక్రవారం తిరుచానూరులో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులకు అమ్మవారి సర్వదర్శనం తప్ప ఇతర సేవలు ఉండవని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తిరుచానూరు క్షేత్రంలో రేపు జరగనున్న వరలక్ష్మి వ్రతాన్ని టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. నెల్లూరులోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి నందివాహన సేవ ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను నందివాహనంపై ఆసీనులను చేసి హారతలందజేశారు. అనంతరం భక్తుల శివనామ స్మరణలు మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు ఆది దంపతులను నందివాహన సేవలో దర్శించుకొని తన్మయులయ్యారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ సీతారామ మందిరంలో పంచమ వార్షికోత్సవాలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ పీఠంపై వేంచేపు చేసిన అర్చకులు షోడశోపచార పూజలు ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వైదిక సంప్రదాయ అనుసారం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవపేతంగా సీతారామ కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో రామనామ స్మరణలు చేస్తూ జానకీరాముల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు నెలవైన ఇలవైకుంఠం భక్తకోటికి ఎంతో ప్రీతికరమైన పరమపావన పుణ్యక్షేత్రం. నిత్యం భక్తుల గోవిందనామ స్మరణలు, శ్రీ వెంకటేశ్వరుడి దివ్య వైభవ లీలా విశేషాలతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లే తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తర కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 2024 జూలై మాసంలో, అలాగే 2025 జూలై మాసంలో భక్తుల దర్శనం, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, క్యూ లైన్లు తదితర అంశాలలో పలు ప్రక్షాళనలతో సంస్కరణలను తీసుకువచ్చింది. ఈ మార్పులు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని వారికి మరింత మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా టీటీడీ తీసుకువచ్చిన పలు మార్పులను ఇప్పుడు తెలుసుకుందాం. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. తిరుమలలో తాజాగా టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే మొదటగా చెప్పుకోవలసింది శ్రీవాణి దర్శన సమయాలలో మార్పులు. గతంలో శ్రీవాణి టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్లో మాత్రమే భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 3 రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు ఏ రోజుకు ఆ రోజు శ్రీవారి దర్శనం కల్పించేలా విప్లవాత్మక నిర్ణయానికి టీటీడీ సంకల్పించింది. ఈ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు శ్రీవాణి దర్శన సమయాలలో తీసుకువచ్చిన మార్పులను ప్రయోగాత్మకంగా విజయవంతంగా అమలు చేస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నూతన నిర్ణయం పట్ల శ్రీవాణి భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గతంలో ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన విధానాన్ని ఉదయం 5:45 ప్రారంభించి ఉదయం 10 గంటలు, 11 గంటల లోపు ముగుస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు సర్వదర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు లభించింది. అలాగే భక్తుల సంఖ్య అధికమవడంతో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు లడ్డూలను నిల్వ ఉంచడం సత్ఫలితాలనిస్తోంది. రోజు తిరుమలలో టీటీడీ 3 లక్షల లడ్డూల బఫర్ స్టాక్ నిర్వహిస్తోంది. ఇక క్యూ లైన్ల పర్యవేక్షణలో టీటీడీ నిర్ణయాలు భక్తులకు ఎంతగానో ఉపయుక్తంగా మారాయి. రద్దీకి అనుగుణంగా టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చేపట్టిన క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడి కౌంట్ నమోదు చేయడం, క్యూ లైన్లలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో రద్దీ నియంత్రణ సాధ్యపడుతోంది.
అలాగే రద్దీ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కువగా ఉన్న భక్తులను ఫ్రీ జోన్లకు తరలించే విధానమే క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా తోపులాటలు జరగకుండా రద్దీ నియంత్రణ సాధ్యపడుతోంది. అనూహ్యంగా రద్దీ ఎక్కువైన సందర్భాలలో ముందుగా భక్తులను అప్రమత్తం చేయడం వీలవుతోంది. రద్దీ అధికంగా ఉండే సమయంలోనూ భక్తులు రోడ్లపై ఇబ్బందులు పడకుండా తిరుమలలోని 4 పిఏసీలలో సకల సౌకర్యాలతో వసతులను కల్పించారు. ఇక తిరుమల శ్రీవారికి నిర్వహించే వారపు సేవలలో తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేకం సేవలను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయడంతో ఆలస్యం కాకుండా భక్తులు సులభంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా 2024వ సంవత్సరం జూలై నెలలో, 2025వ సంవత్సరం జూలై నెలలో విభాగాల వారీగా పెరుగుదల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దర్శనం విషయానికి వస్తే 2024 జూలైలో 22,13,330 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2025 జూలైలో 23,76,949 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 1,63,619 మంది భక్తులు అధికంగా శ్రీవారిని దర్శించుకున్నారు. పెరుగుదల 7.40% ఉంది. అన్నప్రసాదాలను పరిశీలిస్తే 2024 జూలైలో 68,12,221 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. 2025 జూలైలో 94,58,008 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 26,45,787 మంది భక్తులు అధికంగా అన్నప్రసాదాలను స్వీకరించారు. పెరుగుదల 38.83% ఉంది. రిసెప్షన్ విభాగంలో 2024 జూలైలో 12,47,18,085 మంది భక్తులు వసతి సౌకర్యాన్ని పొందారు. 2025 జూలైలో 13,89,18,037 మంది భక్తులు వసతి సౌకర్యాన్ని పొందారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 1,41,99,952 మంది భక్తులు అధికంగా వసతి సౌకర్యాన్ని పొందారు. పెరుగుదల 11.39% ఉంది. హుండీ ఆదాయం 2024 జూలైలో 125,35,72,000 రూపాయలు హుండీ ఆదాయం లభించింది. 2025 జూలైలో 129,45,70,000 రూపాయలు హుండీ ఆదాయం లభించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 4,09,98,000 రూపాయలు అధికంగా హుండీ ఆదాయం లభించింది. పెరుగుదల 3.27% ఉంది. లడ్డూల ఉత్పత్తి 2024 జూలైలో 1,04,57,550 లడ్డూల ఉత్పత్తి జరిగింది. 2025 జూలైలో 1,25,10,300 లడ్డూల ఉత్పత్తి జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 20,52,750 లడ్డూలను అదనంగా ఉత్పత్తి చేయడం జరిగింది. పెరుగుదల 19.63% ఉంది. లడ్డూల ఆదాయం రూపాయలలో 2024 జూలైలో 41,06,58,350 రూపాయల ఆదాయం వచ్చింది. 2025 జూలైలో 50,57,37,000 రూపాయల ఆదాయం వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 9,50,78,650 రూపాయలు అదనంగా ఆదాయం లభించింది. పెరుగుదల 23.15% ఉంది. తలనీలాల సమర్పణ 2024 జూలైలో 8,67,232 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించారు. 2025 జూలైలో 9,13,650 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించారు. గత సంవత్సరంతో పోలిస్తే
ఈ ఏడాది 46,418 మంది భక్తులు అధికంగా తలనీలాలను సమర్పించారు. పెరుగుదల 5.35% ఉంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం నీవా నది సమీపంలోని కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అభిషేకాది ఆరాధనలు విశేషంగా జరిగాయి. ముందుగా సంకల్పం పూర్తి చేసిన అర్చకులు నందీశ్వరుడికి పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రదోషకాల పూజలలో పాల్గొని శివపార్వతుల అనుగ్రహాన్ని మెండుగా పొందారు. కాకినాడ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వనదుర్గాదేవికి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అన్నవరం క్షేత్రపాలకురాలైన వనదుర్గాదేవికి ఏటా శ్రావణ మాసంలో జాతర జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆగస్టు 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరిగే అమ్మవారి ప్రత్యేక ఉత్సవాలలో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇందులో భాగంగా ముందుగా అర్చకులు అమ్మవారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, కలశ ప్రతిష్ఠ, కలశారాధన, హోమం, లలితా పారాయణం, దుర్గా సప్తసతి ఇత్యాది క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గర్భాలయంలో దేదీప్యమానంగా వేంచేసిన శ్రీ వనదుర్గాదేవి చదువుల శ్రీ సరస్వతీదేవిగా, సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను కటాక్షించారు. మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారెలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో ప్రదోష పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరునికి అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరిగాయి. ముందుగా అర్చకులు నందీశ్వరుని చెంత సంకల్ప పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ నందీశ్వరునికి పలు రకాల ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకాలను మహత్తరంగా పూర్తి చేశారు. ఆపై హారతి నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అనుగ్రహ ప్రదాత శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని మూలమూర్తిని సర్వశోభిత అలంకరణలతో పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి విశేష అర్చనలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నెలవైన సింహపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం జరిగింది. ముందుగా అర్చకులు వైదిక క్రతువులు, యాగశాల పూజలు జరిపారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి మూలమూర్తి చెంత సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు శ్రద్ధా భక్తులతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ గ్రామంలో 1000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీ సంజీవరాయ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సంజీవరాయ స్వామివారికి అర్చకులు నిత్య కైంకర్యాలను శ్రద్ధా భక్తులతో పూర్తి చేసి నివేదనలు నీరాజనాలు సమర్పించారు. ఆపై స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మహాసంకల్పపూర్వకంగా పవమాన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువుల్లో పాల్గొని శ్రీ సంజీవరాయ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 71,144 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,889 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,15,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.